Subscribe to our channel, click bell icon to get more updates. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మీకు స్పెషల్ మటన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి ఫ్రెష్ మటన్ తీసుకున్నానండి. సో ఇది మొత్తం క్లీన్ చేసి పెట్టుకొని కొంచెం పసుపు వేసి క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకున్న దాంట్లో నేను బ్రౌన్ ఆనియన్స్ వేసానండి. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసి తర్వాత గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ముందు నేను మ్యారినేట్ పెట్టుకోవడానికి మీకు నేను చూపిస్తున్నాను అనమాట. ఏ ఇంగ్రీడియంట్స్ వేసానో ఇవన్నీ వేసి చూడండి, చాలా బాగా వస్తుంది. హోల్ గరం మసాలా స్పైసెస్ ముందు మ్యారినేట్కి నేను చూపిస్తున్నాను. ఇలా వేసి రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, కొంచెం పసుపు చిటికెడు, మీ రుచికి సరిపోయినంత సాల్ట్ ఇప్పుడు కొంచెం వేయాలండి, తర్వాత కొంచెం వేద్దాం. జీరా పౌడర్ అండి, ఇది వేయించి పెట్టుకున్న జీరా పౌడర్, అది 1/2 స్పూన్ వేసాను. కొరియాండర్ పౌడర్ కూడా 1/2 స్పూనే వేసాను. గరం మసాలా అది కూడా 1 స్పూన్, షాజీరా 1/2 స్పూన్. ఇందులో కొంచెం పెరుగు వేస్తున్నానండి. పెరుగు లేదు అంటే మీరు పూర్తిగా ఒక నిమ్మకాయ పూర్తిగా తీసేసుకోండి. నేను ఇందులో పెరుగు నిమ్మకాయ 2 వేస్తానండి. ఒక చెక్క నిమ్మకాయ వేసుకున్నాను. సో ఇప్పుడు నేను వేసుకోవాల్సినవి వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం ఆ మటన్కి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ పట్టేటట్టు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో నేను కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తానండి. నేను దీనికి 2 స్పూన్స్ మాత్రమే ఆయిల్ యాడ్ చేస్తాను, ఎక్కువ పట్టదండి. ఎందుకంటే మనం పెరుగు కూడా వేసుకున్నాం కదా, సో మీకు ఫ్లేవర్స్ ఉంటాయి కదా, సరిపోతుందండి అవన్నీ. సో కొంచెమే ఒక 2 స్పూన్స్ మాత్రమే ఆయిల్ వేసాను. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు వీలైతే దీన్ని హోల్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేయండి. లేదు టైం లేదు అనుకుంటే మీరు ఒక 2-3 అవర్స్ మినిమం ఫ్రై చేయండి, చాలా బాగా వస్తుంది టేస్ట్. ఇలా వేసేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా ఒక 1 కప్ వేసుకుంటానండి. పుదీనా ఫ్లేవర్ మీకు కావాలి అనిపిస్తే మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. నేను కొత్తిమీర మాత్రమే వేసాను. దీన్ని బాగా కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవాలండి. నేను 3 అవర్స్ మ్యారినేట్ చేశాను. వీలైతే మీరు కూడా 2 to 3 అవర్స్ మ్యారినేట్ చేయండి. అప్పుడే ఆ పీసెస్కి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. సో ఇలా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. తర్వాత మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా మటన్ అనేది, ఇది హీట్ అయిన తర్వాత ఆ మటన్ అందులో వెయ్యాలండి. సో చూసారు కదా, నాకు రెడీ అయింది మటన్. మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఈ మటన్ అనేది నేను అందులో వేసేసుకుంటాను. దీన్ని ఒక 3 మినిట్స్ పాటు వేపండి, ఎందుకంటే దాంట్లో కొంచెం ఏమైనా పచ్చదనం ఉంటే పోతుంది. అంతే, దానికోసం మాత్రమేనండి, సరిపోతుంది. దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. మొత్తంగా మనం తీసుకున్న మటన్ అంతా వేసేసుకొని దీన్ని ఇలా ట్రై చేసి చూడండి. మటన్ బిర్యానీ చాలా బాగా వస్తుందండి. టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చింది. నేను ఎవ్రీ టైం ఈజీగా ఇలానే చేస్తాను. దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి మీకు ఎగ్జాక్ట్గా. దమ్ చేసుకొని అంత నేను స్ట్రగుల్ తీసుకోలేము అన్న వాళ్ళు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. దీన్ని బాగా కలుపుకోవాలండి. దీంట్లో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటాను. యాక్చువల్గా అయితే ఫస్ట్ యాడ్ చేసుకుంటానండి, కానీ నాకు ఫ్రెష్ ఫ్లేవర్ కావాలి, నేను ఎప్పటికప్పుడే చేసుకుంటానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో అది నేను వేసేసుకొని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు రెడీ అయింది కదా, కొంచెం కలర్ మారింది కదా, ఇప్పుడు దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నాను.
మొత్తం కుక్కర్లో వేసేసుకొని కొంచెం మటన్ కదా అండి, కొంచెం గట్టిగా ఉంటుంది కదా పీసెస్ అనేవి, దానికోసం కొంచెం మెత్తగా కుక్ అవ్వడం కోసం అని నేను వేసేస్తున్నానండి కుక్కర్లో. ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా మొత్తంగా మనం యాడ్ చేసేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకుని, నేను ఒక 350 గ్రామ్స్ తీసుకున్నానండి. 350 గ్రామ్స్కి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఒక 1 కప్ వాటర్ వేసానండి. ఇప్పుడు దీన్ని 3 విజిల్స్ రానివ్వాలి. ఈ లోపు నేను మీకు రైస్ నేను కడిగి పెట్టుకున్నానండి, బాస్మతి రైసు. నేను ఒక 4 కప్స్ తీసుకున్నాను రైసు. సో అది నేను బౌల్లో యాడ్ చేస్తున్నాను. నేను ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నానో అందులో వేసుకుంటున్నానండి. 4 కప్స్కి 4 కప్స్ రైస్ వాటర్ వేసేసాను. ఇందులో గరం మసాలా స్పైసెస్ అన్నీ మళ్ళీ వేస్తున్నానండి. కొంచెం కొంచెమే వేసాను, ఇందాక వేసాను కదా, సో కొంచెం కొంచెంగా మాత్రమే వేస్తున్నాను. వేసేసిన తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్స్ ఆయిల్ అండి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఫస్ట్ 2 స్పూన్స్, నెక్స్ట్ 2 స్పూన్స్, ఇప్పుడు 2 స్పూన్స్, అంతేనండి. దాంట్లో ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కదా, సో మీకు కొంచెం సాల్ట్ కొంచెం తగ్గించి వేయండి. ఇప్పుడు దీన్ని సోక్ చేయండి. మినిమం 1 అవర్ సోక్ చేయండి. చాలా బాగా వస్తుందండి, రైస్ విడివిడిగా విడుతుందనమాట. సో దానికోసమని 1 అవర్ సోక్ చేయండి. ఈలోపు మనకి ఇది విజిల్ కూడా వచ్చేసింది, మటన్ అయిపోయింది. సో మీకు చూపిస్తున్నా, ఇలా రెడీ అయిన మటన్ని చూసారా, పీసెస్ అన్నీ చాలా బాగా వచ్చాయి. సో దీన్ని నేను మన సోక్ చేసి పెట్టుకున్నాం కదా రైస్లో నేను వేసేస్తున్నాను. ఇప్పుడు ఇది మీకు వాటర్ మరిగినంత టైం మాత్రమే పడుతుందండి, అంత క్విక్గా అయిపోతుంది. ఎందుకంటే రైస్ కూడా సోక్ చేసాం, మటన్ కూడా కుక్ చేసేసాం. సో ఎక్కువ టైం తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. మొత్తం ఇప్పుడు నేను మటన్ యాడ్ చేసేసాను కదా, సో దీన్ని మళ్ళీ ఒకసారి స్టవ్ మీద పెట్టుకుంటున్నాను, మూత పెట్టుకొని. మీకు ఒకసారి మధ్యలో చూపిస్తున్నానండి. సో కొంచెం కుక్ అవుతుంది కదా, ఆల్మోస్ట్ అయిపోతుందండి ఇది. నేను కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటాను, అంటే బ్రౌన్ ఆనియన్స్ టేస్ట్ కావాలి ఎక్కువగా అనుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు. నేను బ్రౌన్ ఆనియన్స్ వేసాను కొంచెం. నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు నాకు 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి మటన్ బిర్యానీ అనేది. ఈజీగా చెయ్యాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. నిజంగా చాలా బాగా వచ్చిందండి నాకు టేస్ట్ అయితే. చూసారా, నా మటన్ బిర్యానీ రెడీ. సో ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసుకోవాలండి. మీకు చూపిస్తా చూడండి, ఎంత బాగా విడివిడిగా వచ్చిందో రైస్ అనేది. చూసారా ఎంత బాగా వచ్చిందో. స్టవ్ ఆఫ్ చేసి నేను మీకు చూపిస్తున్నా, సర్వ్ చేసుకుని చూపిస్తానండి. చూడండి ఎంత బాగుందో రైస్ అనేది, విడివిడిగా విడింది. అలా సోక్ చేయడం వల్ల ఎంత బాగా వస్తుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.